విజయవాడలో శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, వ్యాపార, సామాజిక బాధ్యతలో నిష్ణాతులైన వ్యక్తులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్, కాపు రాక్స్ వ్యవస్థాపకులు పెద్దిరెడ్డి శివభాస్కర్, ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఆయనకు పేరు ఉంది. విశిష్ట అతిథి పురస్కారం చేయుటకు చాలా సంతోషిస్తున్నాం. ఈ కొండా నరేంద్ర గారు పురస్కారం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. వీరు మదనపల్లి జిల్లా కుర్రవాండ్లపల్లిలో జన్మించారు. ఒక సామాన్యమైన పల్లెటూరులో ప్రస్తావన మొదలుపెట్టి ప్రపంచ ప్రఖ్యాత ఎన్విడియో కంపెనీలో డిజైనింగ్ ఇంజనీర్గా కుదుర్చుకుని అదే కంపెనీలో 20 సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న అరుదైన సమర్థతకు నిలువుటద్దం మన కొండా నరేంద్ర గారు. ప్రజాసేవకు మీడియా రంగాన్ని ఎంచుకున్నారు. ఈ కార్యక్రమంలో 2 రాష్ట్రాల ప్రజా జీవితం మీద బలమైన ముద్ర వేస్తున్నటువంటి ప్రైమ్ 9 ఛానల్ను తన లక్ష్యానికి వారధిగా భావించి అందులో డైరెక్టర్గా చేరి సంస్థను మార్గదర్శకం చేస్తున్నారు. తెలుగు మీడియాలో ఎవ్వరూ చేయని సాహసం చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్న ప్రైమ్ 9 ద్వారా ప్రజలకు అవసరమైన అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మన జాతి చైతన్యం కోసం నిరంతరం కృషి చేస్తున్న నరేంద్ర గారికి శ్రీకృష్ణ రాయల వారసులుగా సమాజ సేవకు అంకితమైన నేపథ్యంలో విశిష్ట అతిథి పురస్కారం ప్రదానం చేయుటకు చాలా సంతోషిస్తున్నాం. మదన్ మోహన్ గారు శ్రీకాకుళం జిల్లా రాజారంలో లైబ్రరీగా పనిచేసినటువంటి లొలుగు రామారావు, సుశీల దంపతులకు తొలి సంతానంగా పుట్టిన మదన్ మోహన్ గారు మనకు ఎంతో ఇచ్చిన సమాజానికి మనకి ఏదో రకంగా తిరిగి ఇవ్వాలనే భావనతో విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో సేవలు అందిస్తున్నారు. మహిళ రాయల్ వారసురాలు సరోజిని దేవి నాయుడు అవార్డు గ్రహీత శ్రీమతి ఉమామహేశ్వరి గారికి సరోజిని దేవి నాయుడు అవార్డు గ్రహీతను పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆహ్వాన కమిటీ సభ్యులందరూ వీరికి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. మరొక ప్రతిష్టాత్మకమైన అవార్డు గ్రహీత, ఛత్రపతి అవార్డు గ్రహీత శ్రీ పెద్దిరెడ్డి శివభాస్కర్ గారిని అందరి కరతాళ ధనులతో ఆహ్వాన కమిటీ సభ్యులు, పీఠాధిపతులు మన రంగనాథ్ గారి చేతుల మీద గుండా అవార్డు ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాం. సార్, ప్రతిష్టాత్మకమైన అవార్డు గ్రహీత అయినటువంటి రాయల్ అవార్డు గ్రహీత ఆవుల రంగనాథ్ గారికి అవార్డు స్వామీజీ గారిచే అవార్డు ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాం. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవడం, వాటిని పరిష్కరించడం జరుగుతుంది. వీటికి తోడు ప్రతిరోజు ప్రజావాణిని నిర్వహించి నేరుగా ప్రజల సమస్యలను తెలుసుకుంటారు.